హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను ఒక యూస్ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అని చెప్పాను కదా, అది మనం కారం కర్రీలో వేసుకుంటాం కదా, కూరలలో వాడుకునే కారంలోకి మసాలాలు ఎలా యాడ్ చేసుకుంటాము. నేను మసాలాలు యాడ్ చేసుకొని వాడతానండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు, ఇది ధనియాలు అందరికీ తెలుసు కదండి, ధనియాలు, జీరా, మసాలాలు, ఓకేనా అండి? ఇప్పుడు చూసేయండి. ధనియాలు తీసుకొని స్టవ్ వెలిగించుకుందాం. వీటిని కొంచెం వేగనివ్వాలి. మసాలాలు ఎలా యాడ్ చేసుకుంటామో తెలుసు కదండి, చాలామందికి తెలుసు, కొంతమందికి తెలీదు, కాబట్టి వారి కోసం చేస్తున్నాను. చూసేయండి. ధనియాలు చక్కగా వేగిపోయాయండి. నేను మిక్సీ జార్లోకి తీసుకుందాము. నెక్స్ట్ మనము జీలకర్ర తీసుకుందాం. అదేవిధంగా మసాలాలు కూడా తీసుకుందాం. ఇవి చక్కగా వేగిపోవాలి. తొందరగానే వేగిపోతాయండి. ఇవి చక్కగా వేగిపోవాలి. మనము సిమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే అవి మాడిపోతాయి. సరే కదా, ఇలా మగ్గిన తర్వాత, ఇలా మంచిగా దూరగా వేగిన తర్వాత మనము కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టాం కదండి, ఈ టైంలో మనము గార్లిక్ తీసుకోవాలండి. నేను పెద్ద పెద్ద గార్లిక్ తీసుకున్నాను. దీని పొట్టు తీయనవసరం లేదు. ఇది మనము దీంట్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎంతైతే కారం అవసరం అవుతుందో అంతే కారం తీసుకోవాలి. నేను ఎంత అవసరమో ఇంట్లో వాడుకోవడానికి, అంటే 1 month అలా వచ్చేలాగా అంతే కారం తీసుకోవాలి. చూడండి, నాకు ఇంత కారం అవసరమైంది. దీంట్లో నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. అదేవిధంగా అదే బౌల్లో మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, చాలా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఏ కర్రీలో వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కారము అన్నంలో వేసుకొని, ఆయిల్ వేసుకొని కూడా తినొచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు ట్రై చేయండి. ఏ కర్రీలో వేసినా కానీ చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలో తీసుకుందాము. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ట్రై చేసి చెప్పండి, ఏ కర్రీలో వేసినా చాలా బాగుంటుంది. ఇంతేనండి వీడియో. అందరికీ బాయ్.